కాన్సెప్ట్. నిన్న నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఆ కాన్సెప్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. నిన్న నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఈవెన్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 75. ఇది ఫస్ట్ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. 2 ఈవెన్ నంబర్లు 5తో ఎండ్ అయినా, 2 ఆడ్ నంబర్లు 5తో ఎండ్ అయినా, లాస్ట్ 2 డిజిట్స్ 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. దీనికి మనం అప్లికేషన్ చూసాము, దీనికి నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ కూడా చేసాము. ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఇస్తుంది. మొత్తం నంబర్ కనుక్కోవాలి అని అంటే ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. A5 ఇంటూ B5, ఏ అండ్ బి 2 ఈవెన్ ఉంటే 25 వస్తుంది, 2 ఆడ్ నంబర్స్ ఉన్నా కానీ 25 వస్తుంది. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉంటే 75 వస్తుంది. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉంటే 75 వస్తుంది. నంబర్ బిఫోర్ ఈజ్ A ఇంటూ బి ప్లస్ A ప్లస్ B బై 2. A ప్లస్ B బై 2లో ఎక్కడ డెసిమల్ వచ్చినా అక్కడ ఇగ్నోర్ చేయమని చెప్పాను. ఎక్కడ డెసిమల్ వచ్చినా అక్కడ ఇగ్నోర్ చేయమని చెప్పాను. ఇది సెకండ్ కాన్సెప్ట్. ఈ రెండు మనం డిస్కస్ చేశాము, డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేశాము. దెన్ దీని నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ 3, వాట్ ఇఫ్ A ఈజ్ ఈక్వలెంట్ టు B. వాట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఏ అండ్ బి ఈక్వల్ అవుతాయి, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి 2 ఈవెన్ నంబర్స్ కావచ్చు, 2 ఆడ్ నంబర్స్ కావచ్చు, ఒకటి ఈవెన్ నంబర్ ఒకటి ఆడ్ నంబర్ కావచ్చు. ఆ రెండు ఏ అండ్ బి 2 ఈక్వల్ అవుతాయి, ఏమవుతుందో చూద్దాం. అంటే ఏ అండ్ బి ఈక్వల్ అవుతుంది, బి ఉన్న చోట ఏ రాస్తాను, బి ఉన్న చోట ఏ రాస్తాను. A5 ఇంటూ A5 అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది గనక ఈవెన్ నంబర్ ఉంటే ఇది కూడా ఈవెన్ నంబర్, ఇది గనక ఆడ్ నంబర్ ఉంటే 2 ఏలు సమానం కదా, ఇది ఆడ్ నంబర్ ఉంటే ఇది కూడా ఆడ్ నంబర్. అంటే ఇది ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 అవుతుంది, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్ 75 వచ్చే అవకాశం లేదు, 25 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ ఈవెన్ నంబర్, న్యాచురల్ నంబర్స్ అనేటి 2 రకాలు, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఏ ఈవెన్ నంబర్ గనక అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5, ఏ ఆడ్ నంబర్ గనక అవుతే ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5, 25 వస్తుంది. ఇక్కడ ఏ అండ్ బి ఈక్వల్, బి బదులు ఏ పెట్టుకుందాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ప్లస్ ఏ బై 2, 2a బై 2, 2 క్యాన్సల్ ఏ. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎండింగ్ విత్ 25. ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎండింగ్ విత్ 25. ఏ అండ్ బి కనుక ఈక్వల్ కనుక అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ 25 అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ప్లస్ ఏ బై 2, 2a బై 2a, ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎండింగ్ విత్ 25. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ మనం రాద్దాం. A5 ఇంటూ A5, A5 ఇంటూ A5, ఏ ఇంటూ ఏ ప్లస్ 1 25. ఎందుకు వచ్చింది 25? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఈజ్ 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఇది కాన్సెప్ట్. ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కాన్సెప్ట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రాబ్లంతో పాటు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ లైవ్ క్లాస్లో క్రియేట్ చేస్తాను, సో దట్ మీకు ఏ డౌట్ రాకుండా. ఒక షీట్తో పాటు కంటెంట్ క్రియేట్ చేసేది అనిల్ నాయర్, కంటెంట్ చెప్పేది అనిల్ నాయర్, కంటెంట్ రైట్ 11 సంవత్సరాల నుంచి దాని మీద కూర్చొని ఒక ఐఐటి బ్యాచ్లు 70 బ్యాచ్లు చెప్పింది కూడా అనిల్ నాయర్. సో కాబట్టి మీకు ఒక డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అప్లికేషన్ దీని అప్లికేషన్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ 1, 45 ఇంటూ 45, 45 ఇంటూ 45, ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఏమవుతుంది 25. ఏ ఇంటూ ఏ ప్లస్ 1, 4 5s are 20. ఇది చాలా మంది అందరికీ తెలుసు. ఇది ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎక్కడి నుంచి వచ్చిందనేదే ప్రూఫ్. మీరు నా అనిల్ నాయర్ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు మీ యొక్క మ్యాథ్స్ అండర్స్టాండింగ్ మనకు 2 థింగ్స్ కనబడతాయి. ఇక్కడ 5 + 5 ఎంత 10. ఆ 5కి తప్పించి మిగతా డిజిట్స్ సేమ్ ఉన్నాయి, 4 and 4. 5 + 5 ఎంత 10.
మిగతా డిజిట్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. 5 + 5 ఎంత? 10. మిగతా డిజిట్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. మిగతా డిజిట్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, లెవెల్ 2 4 ప్రాబ్లమ్స్ వి విల్ డూ. లెవెల్ 2 82 ఇంటూ 88, 82 ఇంటూ 88, 5 + 5 10, 2 + 8 10. 5 కాకుండా మిగతా డిజిట్ సమానము. ఇది కాకుండా 8 8 సమానము. 5 5ల 25, 8 2ల 16. a ఇంటూ a + 1, 8 9s are 72. 8 9s are 72. 94 ఇంటూ 96, 94 ఇంటూ 96. 2 + 8 is 10. 4 + 6 is 10. 8 2ల 16, 5 5ల 25, 6 4ల 24, add 1, 10 9ల 90. Are you all with me? 49 ఇంటూ 41, 49 ఇంటూ 41. ఇక్కడ మీరు ఒక మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. 9 + 1 ఎంత? 10. ఎస్. సో 4 6ల 24. 4 అనేది ఒక డిజిట్, 6 అనేది ఒక డిజిట్. ఆన్సర్లో 2 డిజిట్లు ఉన్నాయి. 2 అనేది ఒక డిజిట్, 8 అనేది ఒక డిజిట్. ఆన్సర్లో 2 డిజిట్లు ఉన్నాయి. 9 అనేది ఒక డిజిట్, 1 అనేది ఒక డిజిట్. 9 1ల 9, 9 ఇన్ 2 డిజిట్ ఫార్మాట్. 09, యాడ్ 1, 5 4s are 20. 5 4s are 20. ఇక్కడ ఎందుకు నేను 09 వేసుకుంటున్నానో మళ్ళీ చెప్తున్నాను. 2 ఒక డిజిట్, 8 ఒక డిజిట్. ఆన్సర్లో 2 డిఫరెంట్ డిజిట్స్ రావాలి. 4 ఒక డిజిట్, 6 ఒక డిజిట్. ఆన్సర్లో 2 డిజిట్ రావాలి. 9 ఒక డిజిట్, 1 ఒక డిజిట్. ఆన్సర్లో 2 డిజిట్లు రావాలి. 298 ఇంటూ 202, 298 ఇంటూ 202. 9 + 1 10, 4 + 6 10, 2 + 8 10. దాని నెక్స్ట్ లెవెల్ 98 + 2 100. అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ 5 కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్, లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ అయి ఉండాలి. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్, సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10^k అని అవి కూడా ఉండాలి. 10^k అంటే 5 + 5 10, 10^1, 10^2 కావచ్చు, 10^3 కావచ్చు, 10^4 కావచ్చు, 10^5 కావచ్చు. చాలా జాగ్రత్తగా వినండి సార్. 298 ఇంటూ 202. ఇక్కడ మీరు తొందరపడి చేసే మిస్టేక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ 10^k అయి ఉండాలి. 98 + 2 100. అది కాకుండా మిగతా డిజిట్ సేమ్ అయి ఉండాలి. సో 98 2ల 196, 1 2 3 4, 4 డిజిట్లు. ఆన్సర్ మాత్రం 3 డిజిట్లు వచ్చింది కాబట్టి ఒక 0 పెట్టుకోండి, 1 యాడ్ చేసుకోండి. 3 2ల 6. ఆన్సర్ ఈజ్ 60196. 60196. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనిల్ సార్. ఇక్కడ ముందు ఒక 0 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కన్నా 9 8 0 2 ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 4 డిజిట్లు ఉన్నాయి. ఆన్సర్లో 4 డిజిట్లు రావాలి. 196 ముందు ఒక 0 పెట్టుకున్నాను. 2 + 1 ఈజ్ 3. 3 2s are 6. 6 0 1 9 6. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది లెవెల్ 1 కాన్సెప్ట్. లెవెల్ 1 కాన్సెప్ట్. దీని నుంచి ఎక్స్టెండ్ చేసింది లెవెల్ 2. లెవెల్ 2 అనేది 10^1. ఇది లెవెల్ 3. ఇది లెవెల్ 3. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము.